నమస్తే అందరికీ. నేను మీ కీర్తన దేవరాయ. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమ నాకు అందించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి. మరి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభో నిర్విఘ్నం కురుమో దేవో సర్వకార్యేషు సర్వదా. విశ్వావసునామ సంవత్సర సింహరాశిలో ఉన్నటువంటి ప్రేక్షకులకు ఈ సంవత్సరం గురువు యొక్క అనుకూల్యత ఎట్లా ఉంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాలను గమనించినప్పుడు సింహరాశిలో మఖ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1వ పాదంతో సింహరాశి ఉంటుంది. మరి ఈ సంవత్సరం ఉగాది నుండి మే 14 దాకా సింహరాశి జాతకులకు 10వ స్థానంలో గురువు ఉంటూ ఉన్నాడు. తర్వాత మే 15 నుండి అక్టోబర్ 18 దాకా వీరికి 11వ స్థానంలో గురుగ్రహం ఉంటూ ఉన్నారు. తర్వాత ముఖ్యంగా నవంబర్ 11 నుండి 12వ స్థానంలోకి గురువు మారడం అంటే వీరికి మొత్తంగా చూసినప్పుడు వీరికి ముఖ్యంగా 10, 11, 12 స్థానాలలో గురువు కనబడుతూ ఉన్నాడు. మరి ఈ సంవత్సరం చూసినప్పుడు గురుగ్రహము 11వ స్థానంలో ఉన్నప్పుడు అన్ని రకాల వ్యాపార వృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వివాహాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. 11వ స్థానం సంచారం జరిగినప్పుడు ముఖ్యంగా వీరికి అన్నింటా లాభము, కీర్తి, తేజోవృద్ధి, తర్వాత విజయప్రాప్తి, ఉద్యోగస్తులకు పదోన్నతి కలగడం, తర్వాత ఇంక్రిమెంట్స్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే సింహరాశిలో ఉన్నటువంటి జాతకులను చూసినప్పుడు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతన్నలకు, సింహరాశి జాతకులకు సమస్యలు కొంత అధికంగా ఉంటాయి. శ్రమ ఎక్కువ, రాబడి తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా తప్పుడు సలహాల వల్ల కొంత ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. పండ్ల తోటలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు పండిస్తే రైతన్నలకు లాభదాయకంగా ఉంటుంది సింహరాశి జాతకులకు. మరి మహిళలకు చూసినప్పుడు సింహరాశిలో ఉన్నటువంటి మహిళలకు వీళ్లకు పని ఎంత తొందరగా చేయాలనుకున్నా కూడా ఆలస్యం కావడం, తర్వాత సమన్వయం చేయలేక సమన్వయ లోపం ఏర్పడడం, ముఖ్యంగా తర్వాత సంతానం వల్ల కొన్ని కష్టాలు, తర్వాత ముఖ్యంగా ఇంకోటి ఏమిటంటే ఆహార నియమంలో పాటించక కొంత అనారోగ్య సమస్యలు కూడా మహిళలకు, సింహరాశిలో ఉన్నటువంటి మహిళలకు ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత వ్యాపార వాణిజ్య రంగాలు చేసేవారికి భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే జైంట్ వ్యాపారాలు ఈ సంవత్సరం చేయకుండా ఉండడమే మంచిది వీరు. తర్వాత జూన్, జూలై నెలలలో కొత్త వ్యాపారాలంటే గురుగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు మొదలు పెట్టవచ్చు. స్వయంకృత అపరాధం అనేది తెలిసిండి కూడా కొన్నిట్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు, వాటి వల్ల నష్టం కలుగుతూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా వీరికి షేర్లు, మ్యూచువల్ ఫండ్లతోటి కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతూ ఉంది. అదేవిధంగా సింహరాశిలో ఉన్నటువంటి కళారంగం వారికి గమనించినప్పుడు మంచి అవకాశాలు వీరికి వస్తూ ఉంటాయి, పేరు ప్రఖ్యాతులు లభిస్తూ ఉంటాయి. టీవీ రంగంలో, అవధాన రంగంలో ఉన్నటువంటి వారు రాణించడం, విలాసవంతమైనటువంటి జీవితాన్ని, విందులు, వినోద కార్యక్రమాలలో పాల్గొనడం, కళారంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి చెప్పదగినటువంటి విషయము. అయితే ఈ సింహరాశిలో ఉన్నటువంటి జాతకులకు ఈ సంవత్సరం గురుగ్రహం యొక్క అనుకూల్యత ఉండాలని అనుకున్నప్పుడు గురువారిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురుధ్యానం ప్రవక్ష్యామి గ్రహ పుత్ర పీడోపశాంతే అని చెప్పేసి ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా చదువుకోండి. తర్వాత ముఖ్యంగా
గురుగ్రహానికి సంబంధించినటువంటి దాన ప్రక్రియను కూడా చేస్తే మీకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఓం తత్సత్. విశ్వావసునామ సంవత్సరంలో 12 రాశుల వారికి గురుగ్రహం ఏ విధంగా ఉంటుంది, అసలు గురువు వలన ఏ ఏ స్థానాలలో లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి అనే విషయాలను మనం తెలుసుకుందాం. గురువు తేజస్సు 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు ఉన్నప్పుడు గురువు యొక్క లాభాలు ఎక్కువగా ఉంటాయి. అయితే గురువు ఆధిపత్యం అనేది ధనం పైన ఉంటూ ఉంటుంది. గురువు పుత్రకారకుడుగా చెప్పబడుతూ ఉంటాడు. అంటే సంతానం లేనటువంటి వారికి, పుత్ర సంతానం లేనటువంటి వారికి గురుగ్రహం మంచి స్థానంలో ఉన్నప్పుడు సంతానం అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత జన్మజాతకంలో గురువు బాగా ఉంటే, గురుదశ నడుస్తున్నటువంటి వారికి గురుని యొక్క తేజస్సు అధికంగా ఉండడంతో పాటు వారికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తిగా జరుగుతూ ఉంటాయి. అయితే గురుగ్రహం యొక్క అనుకూల్యత కోసం పుష్యరాగం ధరించడం అనేది ఒక సూచనగా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఈ గురుగ్రహం యొక్క అనుకూల్యత ఉన్నటువంటి వారికి, అంటే మనం చెప్పుకున్నటువంటి 2, 5, 7, 9, 11 స్థానాలలో ఒకవేళ మీ రాశులలో గురుగ్రహం ఇట్ట ఉన్నప్పుడు ముఖ్యంగా ధనధాన్య గృహ వ్యాపార వృద్ధి కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చదువులలో మంచి వృద్ధి పొందుతూ ఉంటారు. విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు. యువతి యువకులకు వివాహాలు జరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఎక్కువ సమాజంలో వీరు గౌరవించబడుతూ ఉంటారు. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా చురుకుగా ఉంటారు. యోగ్యమైనటువంటి పుత్ర సంతానాన్ని పొందుతూ ఉంటారు. మత సంబంధమైనటువంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే అవకాశాలు ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. తర్వాత అదే కాకుండా బీపీ, షుగర్ అటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారికి కూడా గురుగ్రహ అనుకూలతతోటి కొంత వ్యాధులు దూరమయ్యే అవకాశం ఉంటాయి. తర్వాత గురుగ్రహం అనుకూలంగా ఉన్నటువంటి సమయంలోనే సద్గురువుల యొక్క పరిచయాలు, సద్గురువుల యొక్క సందర్శన అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ గురుగ్రహం 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి అనుకూలతలు ఉంటాయి. మరి గురువు యొక్క తేజస్సును తగ్గించే స్థానాలు ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే, గురుగ్రహము తేజస్సు తగ్గడానికి 1, 3, 4, 6, 8, 10 ఈ స్థానాలలో గురువు ఉన్నప్పుడు కొంత గురువు అనుకూలంగా ఉండరు. మరి గురువు యొక్క తేజస్సు తగ్గినప్పుడు మనము ఆ గురువు యొక్క అననుకూలతను మనకు కనబడుతూ ఉంటాయి. ఏమిటంటే ముఖ్యంగా గురువు బలహీనుడై ఉన్నప్పుడు ఏ పని చేపట్టినా కూడా ముందుకు రాదు. రెండవది, మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఎవరైతే మిత్రులు అనుకుంటూ ఉన్నారో వారు మీకు నష్టాలు చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత మీ పైన సమాజంలో అపార్థాలకు చేసుకునే అవకాశాలు ఉంటాయి. గృహాలలో అనుకోనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. బంధువుల వలన ఎక్కువ ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సోదరులతో మాట పట్టింపులతో గొడవలైతూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని వ్యాధులు కూడా గురుగ్రహం బాగాలేనప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా వీరికి గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు స్త్రీలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి. పగటిపూట ఎక్కువగా వీరు నిద్రాలోలులై ఉంటూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఎంత ప్రయత్నం చేసినా దైవ అనుగ్రహం లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకే వీరికి మరి గృహంలో ఉండే వాస్తు దోషాలు కూడా ఈ యొక్క గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు పీడిస్తూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా వయస్సు మీరినా కూడా వివాహాలు అయ్యే అవకాశం ఉండవు. తర్వాత సంతానం కోసం ఎదురు చూసినా కూడా సంతానం కలిగే అవకాశం కూడా
ఉండదు. గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు ఉద్యోగాలు పోవడం, కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా కూడా కాకుండా పోవడం అనేది మరి ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఈ గురుగ్రహం యొక్క అనుకూలత అనేది మీ జాతక చక్రములో గురుగ్రహాన్ని అనుసరించి కూడా ఆ స్థానాన్ని బట్టి కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి గురుగ్రహం గురించి ఇంకా సవివరంగా తెలుసుకోవాలంటే సంప్రదించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి వారు కూడా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అని చెప్పేసి ఆ గురువు యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. వైభవంగా విశ్వావసునామ సంవత్సరం ఉంటూ ఉంటుంది. ఓం తత్సత్.